ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. రేపు అంటే జనవరి 29వ తేదీన ఏకాదశి. దీన్నే భీష్మ ఏకాదశి అంటారు. ఇది 100 సంవత్సరాలకు వస్తుంది. అందులోనూ గురువారం వస్తుంది. చాలా శక్తివంతమైన రోజు. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పాటించవలసిన నియమాలు ఇవే. ఈ నెల జనవరి 29వ తేదీన గురువారం నాడు ఏకాదశి వచ్చింది. గురువారం ఏకాదశి కలిసి రావడం అంటే చాలా విశేషం అన్నమాట. అలాగే ఇది అత్యంత శక్తివంతమైన ఏకాదశి. ఎందుకంటే మన పురాణాల ప్రకారం స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు భీష్ముని కోసం ఒక ఏకాదశిని కేటాయించాడట. కాబట్టి ఈ ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ ఏకాదశి 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుందన్నమాట. అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఏకాదశి పూజా విధానం, పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అలాగే ఓం నమ శివాయ కామెంట్ చేయండి. ఇక మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. జనవరి 29 గురువారం నాడు ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తిని పూజించండి. అయితే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు కూడా ధరించండి. వివాహమైన ఆడవారు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ రోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పసుపు రంగు పుష్పాలతో మరియు తులసి దళాలతో అందంగా అలంకరించండి. ఈ ఏకాదశి రోజున తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే ఏది కోరుకున్నా కూడా వెంటనే నెరవేరుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి ముందల 2 పిండి దీపాలు వెలిగించండి. బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి దీపాలు తయారు చేసే దీపంలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులతో దీపారాధన చేయండి. ఇలా 2 పిండి దీపాలు వెలిగించి 2 శక్తివంతమైన మంత్రాలు కూడా చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో నారాయణ నమః. ఈ 2 మంత్రాలను 21 సార్లు చదవండి. ఇంకొకసారి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో నారాయణ నమః. ఈ 2 మంత్రాలను 21 సార్లు చదవండి. ఈ ఏకాదశి ఈ మంత్రాలు చదివితే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇక అప్పుల సమస్యలు, కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు ఒక పసుపు దారానికి 21 యాలకులను గుచ్చి ఈ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేసి నమస్కారం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా వెంటనే తొలగిపోయి అఖండ ధనలాభం అనేది సిద్ధిస్తుంది. ఇక పూజలో నైవేద్యంగా స్వామివారికి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి హారతి కర్పూరం సమర్పించి తలపై అక్షంతలు వేసుకొని మీ పూజను ముగించుకోండి. అలాగే ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా తులసి కోటను పూజించండి. తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు 11 ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందన్నమాట. అలాగే ఈరోజు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. విష్ణుమూర్తికి తులసిమాల సమర్పించి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. ఆ వెంకన్న ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందర 2 నెయ్యి దీపాలు వెలిగించండి. వీటిని లక్ష్మీ దీపాలు అని అంటారు. ఏకాదశి సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంటికి పట్టిన దోషాలన్నీ కూడా మీ ఇంట్లోకి వదిలిపోతాయి అన్నమాట. మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుందన్నమాట. దేవత వృక్షమైన రావి చెట్టులో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి సమేతంగా నివసిస్తాడు. కాబట్టి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఈరోజు రావి చెట్టును ముట్టుకుంటే సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోయి విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలిసి వస్తుంది. అలాగే రావి చెట్లకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్ల కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి కూడా మీరు గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ ఏకాదశి రోజున ఒక రావి ఆకుపైన గంధంతో ఓం అని రాసి మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. ఇలా చేస్తే ఆకస్మిక ధనలాభాలు అనేది కలిసి వస్తాయి. ఇక మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు, నరదిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటే ఏకాదశి రోజున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ ఇంటికి సైన్యంలో అంటే ఈశాన్యంలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ కుటుంబ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు అనేది ప్రారంభమవుతాయి. అలాగే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తు గీయండి. మీ ఇంటికి భోగభాగ్యాలు కలిసి వస్తాయి. ఇక ఎవరైతే నరదిష్టి సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఏకాదశి రోజున
నీటిలో 2 లవంగాలు వేసుకొని తలస్నానం చేయండి. నరదిష్టి సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి, అలాగే నీటిలో నువ్వుల నూనెతో కలిపి తలస్నానం చేస్తే శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా నీటిలో 2 తులసి ఆకులు వేసుకొని తలస్నానం చేస్తే ఐశ్వర్యం ప్రాప్తి సిద్ధిస్తుంది. వివాహమైన ఆడవారు ఈరోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే జన్మజన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కుటుంబ కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. ఉపవాసం ఉండేవారు పాలు, పండ్లు స్వీకరించవచ్చు. ఇక ఈ ఏకాదశి రోజున చేసే గోపూజలకు తరతరాల తరగని ఐశ్వర్యం ప్రాప్తి సిద్ధిస్తుంది. గోవుకి అరటి పండ్లు తినిపించండి. మీకు దగ్గరలో ఎక్కడైనా గోవు కనిపిస్తే మీ మనసులో ఏదైనా కోరుకొని గోమాతకు నమస్కారం చేసుకోండి. నెల తిరగకుండానే అని మీ కోరిక వెంటనే నెరవేరుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున ఆడవారు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకొని పాపెట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తద్వారా దీర్ఘ సుమంగళిగా యోగం సిద్ధిస్తుంది. ఇక ఈ రోజున పొరపాటును కూడా మాంసాహారం, ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు. అలాగే సాయంత్రం సమయంలో అన్నం కూడా తినకూడదు. ఏకాదశి రోజున సాయంత్రం పూట అన్నం తింటే మన శరీరంలోకి సకల పాపాలు ప్రవేశిస్తాయట. ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచారం పాటించాలి. ఏకాదశి రోజున తులసి ఆకులు కూడా కొయ్యకూడదు. అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు. అలాగే ఈ ఏకాదశి రోజున పొరపాటును కూడా ఉప్పు, నూనె, బియ్యం మరియు పప్పు ధాన్యాలను కొనకూడదు. ఏకాదశి రోజున ఈ వస్తువులను కొంటే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు వెంటాడతాయని మన జ్యోతిష శాస్త్రాలు నిపుణులు చెప్తూ ఉన్నారన్నమాట. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక ఈ వస్తువులను కొంటే ఆర్థిక ఇబ్బందులు, అప్పులు బాధలు పడతాయని తెలిసి కూడా కొన్నారంటే మాత్రం అది ఎవరు చేయలేరు. అలాగే ఏకాదశి రోజున తులసి తెలియక కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకండి. ఈ ఏకాదశి రోజున పొరపాటును కూడా జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు. మన పురాణాల ప్రకారం శంఖాన్ని లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు. కాబట్టి ఏకాదశి రోజున ఒక చిన్న శంఖాన్ని కొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఇంటికున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున పసుపు కొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరగాలంటే ఈ ఏకాదశి రోజున ఒక ముత్తైదువుని మీ ఇంటికి పిలిచి కాళ్ళకు పసుపు రాసి తాంబూలం ఇవ్వండి. ఇలా చేస్తే మీ భర్త సంపద అనేది పెరుగుతుంది. అలాగే సుమంగళ యోగం కూడా కలుగుతుందన్నమాట. అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. అలాగే ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఇంటి గుమ్మానికి రావి ఆకులు కడితే చాలా మంచిది. రావి ఆకుల పైన గంధంతో శ్రీ అని రాసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటికున్న వాసు దోషాలన్నీ కూడా తొలగిపోయి డబ్బు సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ ఏకాదశి రోజున తులసికి 3 ప్రదక్షిణలు చేస్తే ఓం నమో భగవతే వాసుదేవ నమః అనే మంత్రాన్ని చదవండి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగం కోసం ఎదురుచూసే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు 7 ప్రదక్షిణలు చేస్తే ఓం నమో వాసుదేవాయ నమః భగవతే వాసుదేవ నమః అనే మంత్రాన్ని మీ మనసులో జపించండి. త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుందన్నమాట. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఏకాదశి రోజున ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయం చదవండి. ఇక వ్యాపారాలు చేసేవారు ఏకాదశి రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి. వ్యాపారాల్లో లాభాలు కలిసి వస్తాయి. అలాగే ఈ ఏకాదశి రోజు బ్రాహ్మణులకి దక్షిణం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఎన్నో శుభ ఫలితాలను కలుగుతాయి. జాతక దోషాలు, శని దోషాలతో బాధపడేవారు ఏకాదశి రోజున ఎవరైనా నువ్వులు దానం చేయండి. జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ భీష్మ ఏకాదశి రోజున భీష్ముడికి తర్పణాలు వదిలితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం అన్నమాట. ఇది చాలా శక్తివంతమైన విష్ణు పూజ విధానం, నియమాలు, అలాగే భీష్మ ఏకాదశి నియమాలన్నమాట. ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఖచ్చితంగా పాటించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమ శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ.